యేసుక్రీస్తు ఉన్నతమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, మహోన్నతమైన, మహిమ కలిగిన, సర్వ అధికారం కలిగిన యేసు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత స్తుతించినా, ఎంత కీర్తించినా, ఎంతగా ఆయనను పొగిడినా ఇంకా మనం రుణస్థులమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఆదికాండం 2వ అధ్యాయము 18వ మాట. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వానికి కలుగజేయాలి అని దేవుడు ఆలోచన చేశాడు. ఈ మాట చదవగానే పెళ్లి కాని వాళ్ళందరూ ఎక్కడికో పోతారు. కరెక్టే కదా, నేను ఎంత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను, ఏం తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కానీ మనం శరీర సంబంధంగా ఈ వాక్యాన్ని తీసుకోవడం లేదు. ఈరోజు ఈ వాక్యం ఒక ఆత్మ సంబంధంగా మనం తీసుకుంటున్నాం. ఆమేన్. ఆత్మీయ భక్తిలో చూడండి, బైబిల్ అంతటిలో దేవుడు ఒంటరితనాన్ని ఇష్టపడడు. పక్కన వాళ్ళతో చెప్పండి, ఒంటరితనాన్ని ఇష్టపడాడని. మనం చాలాసార్లు ఏమనుకుంటుంటామంటే ఒంటరిగా బ్రతకాలనుకుంటుంటాం, ఒంటరిగా ఉండాలనుకుంటుంటాం. ఇంకా నాకు ఎవరితో పని లేదు, నేను అందరిని చూశాను, నాకు అందరి బుద్ధులు తెలిసినాయి, అందరి మనస్తత్వాలు అర్థమైనాయి, కాబట్టి ఇంకా నేను ఎవరితో కలవను అని చెప్పి మిద్దె మీదకి పోయి చిన్న గూడుగులో కూర్చొని ఉంటావు. హల్లెలూయా. అది చాలా ప్రమాదకరమైనది. అప్పటికి బాగానే ఉంటుంది, కానీ దేవుడు లాంగ్ రన్ని చూసే దేవుడు ఆయన. ఆమేన్. ఆ జీవితం సరి అయినది కాదు, ఆ విధానం సరి అయినది కాదు, ఆ ఆలోచన సరి అయినది కాదు. ఒంటరిగా 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 అన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఒంటరిగా బ్రతుకు ఒకవేళ నీకుంటే ఈరోజు నువ్వు మారు మనసు పొందాల. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఇష్టం లేని పనిని మనం చేయొద్దు. దేవుడు అది చూచి ఏమన్నాడు? ఇది మంచిది కాదన్నాడు. ఆయన మంచిది కాదు అని అన్నాడంటే దాని వెనక ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. దాని వెనక ఏముందో తెలుసా? అశాంతి ఉంది, నిరుత్సాహం ఉంది, కృంగుదల ఉంది, కోపం ఉంది, ఆమేన్, బాధ ఉంది. ఇవన్నీ కూడా వాటి వెనుకుంటాయి. అందుకే అది మంచిది కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వానికి సాటి అయిన సహాయాన్ని దేవుడు అందించాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఒంటరితనాన్ని పోగొట్టడానికి, ఆ ఒంటరితనంలో నువ్వు ఉండకుండా ఉండడానికి దేవుడు ఒక దర్శనం ఇచ్చి ఆ దర్శనానికి లోబడేటట్టు చేసి మా ప్రాంతాలు వదిలిపెట్టి మీ ప్రాంతాలకు వచ్చి నిలబడి ఈరోజు ఒంటరిగా ఉన్న మిమ్మల్ని అనేకులుగా చేయడానికే ఈ యొక్క మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసి, హల్లెలూయా, దీంట్లో 21 రోజులు ఉపవాస పండుగలు పెట్టి ఈ పండుగలలో ఇద్దరిద్దరు ముగ్గురు నలుగురు కలుసుకొని ప్రార్థన చేసుకుంటే భాగ్యం ఇచ్చి, హల్లెలూయా, మన ఒంటరితనాన్ని అంతటిని పోగొడుతున్నాడు దేవుడు. ఇది దైవ ప్రణాళిక. దిస్ ఇస్ అన్ డివైన్ థింగ్. ఆమేన్. హల్లెలూయా. సో బైబిల్లో ఎక్కడ కూడా ఒంటరితనాన్ని ఇష్టపడే దేవుడు కాదు. భక్తులు కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఒంటరిగా ఉండిపోవాలనుకున్నారు. ఉదాహరణ ఏలియా. ఘనమైన కార్యం చేశాడన్న, అగ్నిని రప్పించి ఏం చేశాడు? యెజెబెలు చెప్పిన ఒక వార్నింగ్ విని ఎక్కడో మూలకు పోయి కదా తన తలను ఆంచి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఒంటరిగా ఉండిపోయాడు. అంతే. ఇంకా ఎవరొద్దు ప్రభా, నేనంతా వీరుని శూరుని అన్ని చేసినాం, కానీ నాకు చంపుతానంటుంది, నన్ను కాపాడేవారు ఎవరు లేనట్టు ఏదో ఆలోచనలు చేసేసి ఒంటరిగా నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం. అక్కడ
దేవుడు ఏమంటాడో తెలుసా? ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. హల్లెలూయా! ఏం అద్భుతమైన ప్రశ్న కదా అది. ఒరే, నిన్ను మనుషుల మధ్యలో పెడితే నువ్వు ఒంటరిగా ఏం చేస్తున్నావు ఇక్కడ? నా నామ ఘనత కొరకు నిన్ను ఒక ప్రత్యేకమైన పాత్రగా నిన్ను వాడుకోవడానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టడానికి నేను ఆలోచన చేసే ఒంటరిగా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు ఇక్కడ? హల్లెలూయా! మనం అదే చేస్తుంటాం. దేవునికి స్తోత్రం. సంఘంలో ఇంత మంచిగా చక్కగా ప్రార్థన చేస్తుంటుంది, ప్రార్థన జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారట. అంటే చేసుకోవద్దని చెప్పను నేను, కానీ ఇక్కడ ప్రకటించబడి ఇంతమందిగా చక్కగా మనం అందరూ దేవుని సన్నిధికి వచ్చి ఇంత చక్కగా ఒక 3-4 గంటలు మనం గడుపుతున్నప్పుడు ఆ టైము నువ్వు కూడా వచ్చి కలిసా ఎంత చక్కగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఒక్కలాంటి గర్వం. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్రైడ్. అంటే మన వాడుక భాషలో చెప్తాం కదా, కనబడని గర్వం. కొన్ని గర్వాలు కనబడతాయి, కొన్ని అమ్మా చెప్పమ్మా అయ్యా వాడు ఏదో చేసింటాడు అక్కడ అని అసలు నమ్మొద్దు. అదొకలాంటి గర్వం. హల్లెలూయా అని ఇట్లా అంటాడు, వెంటనే తల తిప్పి అంటాడు, వానికేంది ఇచ్చేది, పంపించాయి. హల్లెలూయా, అది గర్వం. సో ఈరోజు ఒంటరితనాన్ని ఇష్టపడే దేవుడు కాదు, సహాయాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఏమి ఇవ్వాలనుకున్నాడు? సహాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహాయం ఎట్లా కలుగుతుంది? సహాయం, అందరు జాగ్రత్త వినండి, నేను శరీరంగా మాట్లాడడం లేదు, ఆధ్యాత్మికమైన మాట మాట్లాడుతున్నాను నేను. నీ ఆత్మ నాకు ప్రాముఖ్యం. నీకు పెళ్ళైందా పెళ్లి కాలేదా నాకు అనవసరం, ఎందుకంటే నీ స్పిరిట్ని నేను స్ట్రాంగ్ చేయడానికి ఇక్కడ నిలబడ్డాను. నీ ఆత్మను ఒక ప్రత్యేకమైన రీతిలో బలంగా దేవుని సన్నిధి ఎదుట నిలబెట్టాలన్న ఒక ఆశతో దేవుడు నన్ను ఈ అంశం ఇచ్చి నిలబెట్టాడు. హల్లెలూయా. సో యూ షుడ్ నాట్ మూవ్ ఇన్ ఫ్లెష్. ఓకే, ఈ శరీరంగా నువ్వు కదలొద్దు. శరీరం చాలా ప్రమాదం, అది మరణం తీసుకుపోతుంది. సో ఇప్పుడు ప్రభువు మనతో చెప్తున్న మాట, ఆత్మీయంగా మనకు దేవుడు ఏం కలగజేయాలనుకున్నాడు? సహాయం. ఈ సహాయము ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే యెహోవా వలన కలుగుతుంది అని మనం చెప్తాం. కొండల తట్టు నా కనులు ఇచ్చిన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వల్లనే కదా. కానీ ఈ సహాయము ఎట్లా కలుగుతుంది అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు 2:42. వీరు వీరు అనగా ఎవరంటే మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని రక్షింపబడిన వీరు. మనసు, బాప్తిసము, ఆత్మ నింపుదల కలిగిన వీరు. ఆమేన్. వీరంటే ఎవరు? ఎవరైతే మారు మనసు పొంది, ఎవరైతే బాప్తిసం తీసుకొని, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారు. హల్లెలూయా. వారు లోకస్తులు కాదు, మారు మనసు పొందినోడు కాదు, బాప్తిసం తీసుకున్నోడు కాదు, ఇక పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాలు లేనోడు కాదు. ఎవరట? ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అపోస్తుల బోధయందు సహవాసమందు. అందరూ ఆమేనని చెప్పండి. ఈ సహవాసమే నీకు సాటి అయిన సహాయము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సౌలు చనిపోయిన తర్వాత దావీదును ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? హెబ్రోనికి వెళ్ళమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దావీదు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడండి. దావీదుకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. నెక్స్ట్ ఏమవుతుందో, ఏం జరుగుతుందో అన్న పరిస్థితిలో ఉన్న పరీక్షణము అతడు యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా అతనికి చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు హెబ్రోన్లోకి వెళ్ళవు అన్నాడు. అంటే సహవాసంలోకి వెళ్ళమన్నాడు. పాత నిబంధన కలిగినోడికి సహవాసం అంటాడు, క్రొత్త నిబంధన కలిగినోడికి సహవాసం అంటాడు. చర్చ్ ప్రారంభమైంది సహవాసంతో. ఆత్మ నింపుదల కలిగిన వాళ్ళందరూ ఒక సహవాసంలోకి వచ్చేసారు. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు మన సహవాసం ఎవరితో? యేసయ్యతో. రెండవదిగా ఆయన సంఘం అని పిలువబడుతున్న మన వీరితో. ఇక మూడవది లేదు. లోకముతో, పాపులతో, ఇక ఈ లోక సంబంధమైన వారితో మనకు సహవాసమే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏనా బాగున్నావా?
హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాగున్నారు, హలో సిస్టర్ బాగున్నారా, హలో బ్రదర్ అంతవరకే బయట వాళ్ళతో. ఏమేన్ హల్లెలూయా. భుజాల మీద చేతులు వేసుకొని తిరిగేది కాదు సహవాసం. లోకస్తులతో భుజాల మీద భుజాలు వేసుకొని తిరిగేది కాదు. ఆమేన్. కానీ ఎవరైతే మారు మనసు పొంది ఆమేన్ బాప్తిసము తీసుకొని ఆత్మచేత నింపబడి రొట్టె విరుచుటలో ఉండి ఆమేన్ బల్లలో పాలు పొందుతూ ఆమేన్ ఒక సంఘానికి సభ్యంగా ఉన్న వాళ్ళు మన చేతులు వేసుకొని తిరగవలసిన వారు. హల్లెలూయా. వాళ్ళతో మన సహవాసం, వారు మనకు సాటి అయిన సహాయం దేవుడిచ్చింది. ప్రైజ్ గాడ్. ఆమేన్. పేతురు నిలబడి మాట్లాడితే 3,000 మంది ఫస్ట్ ప్రసంగం, సెకండ్ ప్రసంగానికి 5,000 మంది, థర్డ్ సర్మన్కి కౌంటింగ్ లేదు, ఇక స్టార్ట్ అయింది మల్టిప్లికేషన్. ఆమేన్ హల్లెలూయా. అంటే పేతురు 11 మందిలో ఒక్కడు నిలబడి ఫస్ట్ ప్రీచ్ చేశాడు. ఆమేన్. ఆయన ద్వారా దేవుడు, ఆయనలో నుండి దేవుడు మాట్లాడుతూ అనేకులను రక్షించారు. అయితే ఇప్పుడు ఒక సంఘంగా ఏర్పరచబడింది. ఇంటింటా వాళ్ళు కూడుకుంటున్నారు. చక్కగా మానుకోకుండా ప్రతిరోజు అందరు సాయంకాలంగానే కూడుకుంటారు ఇంట్లో. ఏదో ఒక ఇంట్లో వారి సహవాసం అందు ఎడతెగకుండా ఉన్నారు. వాళ్ళు రెస్ట్ ఇయ్యలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బర్త్డే వచ్చినప్పుడు చూద్దాంలే, డెత్ డే వచ్చినప్పుడు చూద్దాంలే, జ్ఞాపకార్థకు పిలుచుకుందాంలే, పెళ్లి రోజుకు పిలుచుకుందాంలే, లేదు ఆది సంఘంలో. ఆమేన్. ఈరోజు మా ఇంట్లోనా, రేపు మీ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో, ఇంకా ఇట్లా ఇంట్లో. అద్భుతం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నా భార్య వచ్చామనుకో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఇంట్లో పిలిచారు, వాళ్ళిద్దరు ఉంటారు. అయ్యా మా ఇంటికి రండి అంటారు. మేము వాళ్ళ ఇంటికి పోయాం, వాళ్ళిద్దరు ప్రార్థన చేసాం. మరుసటి రోజు ఆ ఇద్దరిలో లేక 3 ఉంటారు, 3వవాడు అంటాడు మా ఇంట్లో పెట్టంటాడు. ఆ ఇంటికి పోతే అక్కడ 6 మంది అంటారు, ఆ ఇంటికి పోతే అక్కడ 10 మంది అంటారు, ఆ ఇంటికి పోతే అక్కడ 20. అంటే రోజు సంఘం ఏమవుతుంది అంటే, వారి సహవాసం ఎడతెగకుండా ఉంది కాబట్టి సంఘము అభివృద్ధి పొందుతుంది, విస్తరణ జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే సహవాసం ఎడతెగకుండా ఉంది. ఆమేన్. దేవుడు సహాయం అది. హల్లెలూయా. ఆమేన్. ఒక కర్ర ఎంతసేపు మండుతుంది? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక 4 కర్రలు కలిసినాయి అనుకో, ఏమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. అంత సులువు కాదు ఆరిపోవడానికి. దేవునికి స్తోత్రం. ఎండిన కర్రలు కారుతుంటే దాంట్లో పచ్చిది వేసిన అది కూడా కాలిపోతుంది వేస్తున్నాంలో. హల్లెలూయా. ఒక్క పచ్చిదాన్ని కాలవడం అంత సులువు కాదు, అందరికీ కళ్ళకు మంటనే. ఆమేన్. కాబట్టి ఇక్కడ అద్భుతం ఏంటంటే, పేతురు నిలబడి మాట్లాడాడు, ఒక సంఘం పైకి వచ్చింది. అద్భుతం ఏంటంటే, మాట్లాడే పేతురుని తీసుకుపోయి జైల్లో వేశారు. సంఖ్యల మధ్యలో జైల్లో వేసేసారు ఆయనను. గొప్ప విషయం ఏంటంటే, ఎవరి సువార్త అయితే విన్నారో, ఎవరి ద్వారా అయితే సువార్త విని, ఎవరి ద్వారా అయితే రక్షణ పొందుకొని, ఎవరి బోధలైతే వింటూ, ఎవరి సహవాసంలో అయితే ఉంటూ, ఎవరైతే రొట్టె విరుచుటలో అధిక ప్రార్థన చేయడంలో ఎడతెగకుండా ఉన్నారో, వారందరూ కలిసి పేతురు కోసం అత్యాసక్తితో ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఆమేన్. వాక్యం చెప్పి పాపపు బంధకాలలో నుండి పేతురు వీళ్ళని బయటికి నడిపిస్తే, వీళ్ళు ప్రార్థన చేసి చెరసాలలో నుండి వీళ్ళని బయటికి తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు లవ్ ఎట్లుందో చూసారా? ఈక్వల్గా ఉంది. ఆమేన్. మేము సువార్త చెప్పి మిమ్మల్ని కన్నాం. ఆమేన్. హల్లెలూయా. మాకు కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు కన్నవారు మీరందరూ కలిసి కన్నీళ్లు గార్చి మా కోసం ప్రార్థన చేస్తే కష్టాల నుంచి మేము బయటికి వస్తాం. ఇది మ్యూచువల్ అన్నమాట. ఇది సహాయం అంటే. అర్థమైందా? దీనిపైన కొడతాడు సైతానుగాడు. ఆమేన్. పేతుర్ని వేరు చేసేయాలనుకున్నాడు వాడు. సంఘంతో కలవద్దు అనుకున్నాడు వాడు. సహవాసంలో ఉండొద్దు అనుకున్నాడు. ఇట్లా కూడా చెప్పుకోవచ్చు, సంఘం నుండి పేతుర్ని దూరం చేసేయాలనుకున్నాడు వాడు. ప్లాన్స్ వేశాడు. కానీ అద్భుతం ఏంటంటే, హల్లెలూయా, వాని ప్లాన్స్, వాని కుయుక్తులు, వాని ఆలోచనలు చెడగొట్టేది అంతా కూడా ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. వాని యొక్క ఆలోచనలన్నిటినీ తారుమారు చేసేది ప్రార్థనే. అందుకే మీరు గమనించండి, పాటలు పాడేటప్పుడు ఏమన్నాడు వాడు, వాక్యం వినేటప్పుడు ఏమన్నాడు వాడు, వాక్యం చదివేటప్పుడు ఏమన్నాడు వాడు, నువ్వు సాక్ష్యం చెప్పేటప్పుడు ఏమన్నాడు వాడు, నాట్యాలు చేస్తున్నా ఏమన్నాడు వాడు, నువ్వు కానుకలు ఇస్తున్నా ఏమన్నాడు వాడు,
కానీ నువ్వు మోకరిస్తే మాత్రం ఒక్క నిమిషము కూడా నిన్ను మోకరించకుండా అన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తాడు వాడు. పాట పాడేటప్పుడు కుక్కర్ శబ్దం రాదు, వాక్యం చదివేటప్పుడు ఎవరి శబ్దం రాదు. ఆమేన్. కానీ మోకాళ్ళ మీద పడి యేసయ్యా అని అన్నావంటే ఎవడో తలుపు కొట్టినట్టు, ఆ స్టవ్ ఆపినావా లేదా చూడు, గిన్నెలు బోర్చినావా లేదా చూడు, ఇవన్నీ లేనిపోని మనం ఎప్పుడో ఏవో ఉంటాయి. ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయా లేదా? అటువంటివి వస్తున్నాయి అని మనం ఏమైపోతుంటాం, కురింగిపోతాం. దరిద్రమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇంత దరిద్రమైన ఆలోచనలు నేను ఎట్లా ప్రార్థన చేయాలి? దేవా నీకు స్తోత్రం, యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. చాయ్ తాగి వస్తా, ఆమెన్. హల్లెలూయా. చాయ్ తాగితే ఏమైనా ఫ్రెష్ అవుతామా? ప్రైజ్ ది లార్డ్. నోరంతా బంక, ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమేన్. అదే ప్రార్థనలో పోరాటం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గొప్ప విషయం చెప్తున్నాను, ఎంత పెద్ద పోరాటం ఉంటుందో అంత గొప్ప విజయం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ఒక మర్మం చెప్తున్నాను వినండి. నువ్వు మోకరించిన మరుక్షణమే పిచ్చి పిచ్చి ఆలోచనలు, చెత్త ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, అసలు ప్రార్థన కూడా బయటికి రాకుండా చేసే ఆలోచనలు వస్తున్నాయంటే నీ ప్రార్థన పైన దేవుడు దృష్టి ఉంచాడన్న సంగతి తెలుసుకో. హల్లెలూయా, ఆమేన్. ఆటంకాలు రాక మానవన్నాడు ప్రభు. ఆటంకాలు రాక మానవు. ప్రార్థనలో ఆటంకాలు అంటే అవే. ఆటంకాలు రాక మానవు అనండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి ఇట్లా అన్ని చెప్పండి, ఎవరి ద్వారా వచ్చునో వానికే శ్రమ అని చెప్పండి. హల్లెలూయా. శ్రమ నీకు కాదు, వానికే. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో దెబ్బ తగిలినట్టే ఉంటుంది, బాధ ఉన్నట్టు ఉంటుంది. యేసు నామంలో అంటుంటావు. ఆ నామం వాడగానే వాడు అంత దూరం పరిగెత్తాడు. వాడు పోయి లాస్ట్లో లెక్క చెప్పుకోవాలి వాళ్ళ లూసిఫర్ దగ్గర. ఏమరా ఎంతమంది విశ్వాసులను పడేసినావు, ప్రార్థన పరులను ప్రార్థన చేయకుండా చేసినావా అంటాడు వాడు లూసిగాడు. ప్రార్థన ఆపేసినావు కదా, ఆటంకపరిచినావు కదా, ప్రార్థనలు పోకుండా చేసినావు కదా, అసలు ప్రార్థనలో వాళ్ళకు విజయం ఇవ్వకుండా చేసినావు కదా అంటే, ఏమి చేయాలయా, అన్ని ఆలోచనలు పెట్టి అవి చేసి ఈ చేసినా కూడా స్తోత్రం మానలేదు, హల్లెలూయా మానలేదు, ఆమేన్, దేవానికి వందనాలను మానలేదు. అవి ఒక్కొక్క మాట బయటకు వస్తే ఆ అగ్నిలాగా మాకు తగులుతూ ఉంటాయి. ఆ వేడికి ఎక్కడ తగులుకోవాలి నాయనా అని పరిగెట్టుకుంటూ వచ్చినా మీ దగ్గరికి రిపోర్ట్ చేయడానికి అంటారు. అందుకంటారు దేవునికి లోబడండి, వాడిని ఎదిరించాడు వాడి మీ వద్ద నుండి. మీరు సామాన్యులు కాదమ్మా, సావాసంలో ఉన్న వాళ్ళు మీరంతా. మీరు మిమ్మల్ని ఒంటరితనంగా వదిలిపెట్టలేదు దేవుడు. మీకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి దేవునికి లెక్కలేనన్ని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మైపరచు, నోరు తెరచు, వందనాలు చెప్పు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ సహవాసాన్ని నీకు ఇచ్చాడు. సహవాసం అంటే సహాయం. సేవకునికి సంఘం సహాయంగా ఉంది, సంఘానికి సేవకుడు సహాయంగా ఉన్నాడు. అందుకే అక్కడ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆశీర్వాదం ఉంది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. 133వ కీర్తన 3వ వచనం. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచువలే నుండెను. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట నుండవలెను. అందరూ ఆమేన్ అని చెప్పండి. అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతే, సెలవిచ్చేసాడు దేవుడు. అందుకే 7 మోకాలు కూడా ఇక్కడ రాగానే 9 మోకాలు అవుతున్నాయి. కృంగినోళ్ళు కూడా ఇట్లా నిలబడుతున్నారు లాస్ట్లో పోయేటప్పుడు. ఏందన్నా చెప్పు సంగతి అన్నట్టు. హల్లెలూయా. బలహీనత వచ్చిన వాళ్ళంతా బలం పొందుకుంటున్నారు. ఎందుకు? ఇక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండాలని యెహోవా సెలవిచ్చాడు. ఆ పైన చూస్తే ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అనంది. ఈ సహవాసములో ఐక్యత ఉండాల, అదొక్కటే కాపాడుకోవాలి. మనం ఏం అవసరం లే, ఆమేన్. మన మధ్యలో ఏముండాలా? కుటుంబంలో ఐక్యత లేకుంటే ఈరోజు గోడకేసి అందరూ ఇట్లా కొట్టుకుంటున్నారు. కారణం ఏందో తెలుసా? నేను చెప్పిన మాట ఒక్కటినది నా భార్య, నేను చెప్పిన మాట నా ఒక్కడిన నా భర్త. నేను తూర్పు అంటే ఆయన ఉత్తరం అంటాడు, నేను దక్షిణం అంటే పడమట అంటాడు. అంటే ఏమి లేదు వాళ్ళకు. ఒక ఆయన అంటాడు, మా ఇంట్లో 5 మందికి 5 రాజ్యాలు ఉన్నాయట. హల్లెలూయా. మళ్ళీ రాజు ఎవరంటే అదే తెలుస్తలేదు అంటున్నాడు. 5 మంది 5 రాజ్యాలు అన్నాడు. నేను మరి రాజు ఎవరన్నా అంటే అందరు రాజులే అంటున్నాడు. హల్లెలూయా. అందుకే అట్లుంది ఆ సంసారాలు. కాబట్టి ఐక్యతను కాపాడుకోవాలి,
ఈ సహాయంలో, ఈ సహవాసంలో. ఆమేన్. నీ ఐక్యతను పోగొట్టడానికి, మీ మధ్యలో ఉన్న ప్రేమ, మీ మధ్యలో ఉన్న సమాధానం, మీ మధ్యలో ఉన్న సంతోషం, మీ మధ్యలో ఉన్న ఆనందం దొంగలించడానికి వాడు దొంగ దెబ్బలు కొడుతుంటాడు. డైరెక్ట్గా రాడు. ఎందుకంటే మనం ముట్టినట్టే ఆయన కన్నుగుడ్డిని ముట్టినట్టే వాడు దొంగగా వస్తాడు. వాడు దొంగ మాట్లాడతాడు అంటే వాడు దొంగ. హల్లెలూయా. ఏందన్నా చెప్పన్నా అంటే వాడు దొర. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగాక. సహవాసాన్ని దొంగలించేది ఏంటి? ఐక్యతగా ఉండకుండా చేయడమే. సో మనం కాపాడుకోవాల్సింది ఏంటి? ఐక్యతను. ఆమేన్. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కడు సహవాసంలోనే ఎదుగుతూ ఉండాల. ఆమేన్. సహవాసానికి నువ్వు దూరం అయినావా, సమస్యకు నువ్వు దగ్గర అవుతావు. ఆమేన్. హల్లెలూయా. సమస్యలు ఎక్కువగా ఎవరికి వస్తాయంటే సహవాసానికి దూరం అయ్యే వారికి. మరి మేము సహవాసంలో ఉన్నా కూడా మాకు సమస్యలు ఉన్నాయి కదన్నా అని మీరు అడగొచ్చు. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను, వినండి. సహవాసంలో ఉన్న సమస్యలు ఎక్కువ వచ్చినా ఆ సమస్య ముందు నిలబడే రెట్టింపు శక్తి నీకుంటుంది. సహవాసానికి దూరం అయిపోయి ఆమేన్ నువ్వు దూరంగా ఉంటే సమస్యలు వస్తాయి కదా, రెట్టింపు బలహీనత వస్తుంది. వదిలి వచ్చిన త్రాగుడు మళ్ళా పట్టుకుంటావు. వదిలి వచ్చిన పాపపు పరిస్థితులన్నిటికీ గురి అవుతావు. అవి ఎట్లుంటాయి అంటే ఎప్పుడెప్పుడా అని ఉంటాయి నీకోసం. హల్లెలూయా. ఈసారి మాత్రం వాడు నాకు దొరికినాడు అనుకో, కంపల్సరీ వాడిని లివర్ కొట్టేస్తానని చూస్తుంది. అది కంపల్సరీ వాని ఊపిరితిత్తులను నాశనం చేస్తానని చూస్తుంది. కంపల్సరీ వాని దేహాన్ని పాడు చేస్తానని అది చూస్తుంది. అందుకే వాడికి మనం చోటు ఇవ్వద్దు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇండ్లలో కూడా కొంచెం కోపాలు, తాపాలు అవి ఇవి అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోతామా? ఆమేన్. దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? అడ్జస్ట్మెంట్. తెలుగులో ఏమంటాం? కొంచెం సర్దుకొని పోతూ ఉంటాం. సర్దుకొని. హల్లెలూయా. చదువుకుంటే డేంజర్ అమ్మో. హల్లెలూయా. ఏముందిలే, సరేలే నెక్స్ట్ టైం చేయొద్దు అట్లా అని మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ అది అయిపోయి ఎంత బాగుంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇద్దరు వచ్చారు నా దగ్గరికి విడిపోతామని. సరే అని ప్రార్థన చేయమన్నారు, చేసిన. నాదే తప్పు. ప్రార్థన అయిపోయే లోపల ఇద్దరు ఏడుస్తున్నారు. ఇది లాస్ట్ ఏడుపములే అని నేను చూస్తున్నా. ఆమేన్. దాని తర్వాత ఏమంటుంది తెలుసా? ఆమె ఇట్లా ఏడుచుకుంటా ఇట్లా తుడుచుకుంటా, అన్న నీకైనా బుద్ధి ఉందా అంటుంది. మేమేదో కొట్లాడుకున్నాం, మేమేదో విడిపోవాలని మేమేదో చేసి ప్రార్థన చేయమంటే నువ్వు చేయొచ్చు, ఒక దైవ సేవకుని కదా, నీకు అది ఇదని నాకు లైఫ్ దిగింది ఆమె. హల్లెలూయా. నేను అన్నాను, నాకు తెలుసమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని వేరు చేయడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే మిమ్మల్ని ఆయన జతపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, సహవాసంకి దూరంగా పోవద్దు మనం. అమ్మో దీనికి దూరం అయిపోతే అంతే ఇంకా మన పరిస్థితి. ఎందుకంటే ఇది దేవుడు నిర్ణయించింది, దేవుడు ఏర్పాటు చేసింది. కొన్ని బలహీనతలు కనబడతాయి, కొన్ని వంకరతనంగా. ఇంకో మాట చెప్తున్నాను, నిలబడినోడు వింటున్నాడు ఎవడు పర్ఫెక్ట్ కాదు. ఆమెన్. హల్లెలూయా. మాట్లాడేటోడు వినేటోడు ఎవడు పర్ఫెక్ట్ కాదు. అద్భుతం ఏంటంటే, అందరి బాధ ఏంటంటే, ఈరోజు అందరికీ ఉండాల్సిన భారం ఏంటంటే ఆ పర్ఫెక్షన్ వైపు పరుగులు తీస్తూ ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిపూర్ణత వైపు పరుగులు తీస్తుండాలా. అందుకే కడుపులు కాల్చుకొని కూర్చొని ఉన్నాం దేవుని సన్నిధిలో. ఇంకా ఉన్నాయి నైనా కొన్ని అంటుకొని దేహంలో పనికిరామ్ తీగలు. అవి మా వలన కాదు, అవి నువ్వే కత్తరిస్తానని చెప్పావు. కాబట్టి నువ్వు కత్తరించు నాయనా, కత్తరించి నువ్వే కాల్సేనాయనా అని అడుగుతా ఉపవాసాలు నేను అడుగుతున్నాం ఇక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఒక్కని ఉపవాసం చేసుకొని నేను ఒక్కని అలుగుతా, నేను ఒక్కని ఉంటే ఇంకా బాగుండదు, అది కరెక్ట్ కాదని చెప్పి ఫస్ట్లో ప్రారంభం నేను ఒక్కనే ఉన్నాను. కానీ ఇక మీదట దేవుడు నాకు ఇంత సంఘం ఇస్తే నేను వాళ్ళని కూడా ఈ ట్రైనప్లో ఎందుకు చేయొద్దు? ఆమేన్. హల్లెలూయా. నేను ఒక్కొన్ని 21 రోజులు కనబడకుండా లోపల పోయి డోర్ వేసుకొని మాయమైపోతే ఎట్లా పరిస్థితి సంఘం? 21 రోజులు ఏమేమైపోతుంది? అట్లా కాకుండా
ఏమి కాకుండా ఉండాలంటే నేను వాళ్ళతో నిలబడాలా, నేను నిలబడినప్పుడు వాళ్ళు కూడా నిలబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనే ఒక ఆలోచనతో, దేవుడిచ్చిన భారంతో ఇది ట్రైనింగ్ సెంటర్లకు మనందరినీ దేవుడు తెచ్చాడు. ఉపవాస ప్రార్థన ట్రైనింగ్ సెంటర్. ఆమేన్, హల్లెలూయా. కోర్స్ 21 రోజులు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. ఒంటరితనాన్ని కోరుకోద్దమ్మా అన్నా, అక్క, అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఒంటరిగా ఉండాలనే ఆలోచన రావద్దు. ఒంటరిగా ఉన్నావంటే, ఒంటరిగా ఉండాలనే ఆలోచనలో నువ్వు జీవిస్తుంటే సాతానికి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేసినట్టే. రండి సాతాను గారు, నేను సిద్ధం అన్న. నాకు ఈ మధ్యలో ఒంటరితనపు ఆలోచనలు వస్తున్నాయి, ఒంటరిగా ఉండాలన్న ఆలోచనలు వస్తున్నాయి, ఏంటన్న సమస్య అని ఒక బ్రదర్ అడిగాడు. అడిగితే నాన్న నీకు లూసిఫర్ పట్టాడు అన్నాను. అవును, వాడిని తోసేసాడు దేవుడు, అంతే. వానికి అసలు ఎక్స్ప్లెనేషన్, అరే సారీ అని చెప్పుకుంటే అవకాశం కూడా ఇవ్వలేదు దేవుడు వానికి. మనకు ప్రతిరోజు 100 సార్లు అని చెప్పు సారీ క్షమిస్తూనే ఉంటాడు ఆయన. ఏం పిచ్చి ప్రేమనో వానికి లేదు అవకాశము. వాడు మళ్ళీ ఆరాధికుడు. రెక్కలు ఇట్లా ఆడిస్తే ఎన్ని మ్యూజిక్లు అనుకున్నావు, రాకు, పాపు, జాజు, బీజు అన్నీ వస్తాయి, సారీగా మా పాదాని అన్నీ వస్తాయి. హల్లెలూయా. ఏమి లేదు, మన రాయలసీమ భాషలో చెప్పాలంటే ములాజే లేదు. తోసినాడంతా కిందికి వచ్చి పడ్డాడు మన కాళ్ళ దగ్గర. ఆమెన్. వాడు ఒంటరి అయిపోయినాడని వాడు ఏం చేశాడంటే మనను ఒంటరిని చేయాలని చూస్తున్నాడు వాడు. అంటే వానితో కూడా కొంతమంది పడేశారు, కానీ వాని ఆలోచన అంతా నేను ఒంటరిగా అయిపోయినా. కారణం ఏంటంటే మేము ప్రధానుల ముగ్గురము, ఆమెన్, షేరేబుల ముగ్గురము, పెద్ద దూతల ముగ్గురము, గాబ్రియల్ అక్కడే ఉండిపోయి, మిఖాయిల్ ఇక్కడే ఉండిపోయి, లూసిఫర్ అనే నన్ను దోషేశాడు ఆయన అని అప్పటి నుంచి పట్టింది వానికి పగ. ఆయననేమనలేడు. ఇప్పుడు నా మీద కోపం, నా మీదకి ఎవడు రాడు, నా పిల్లల్ని చూసుకుంటారు, ఇట్లా గిచ్చుతారు అని నన్ను అనుకొని. హల్లెలూయా. మీ నాయన అనిపిస్తారు అంటే మన మీద ఎవరు దిగుతారు? సో మన మీద పడేస్తారు. నేను ఒక మాట చెప్తున్నాను, ఆ తండ్రి ఒడిలో మీరున్నారు కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంత ప్రేమ తెలుసా మనం అంటే తండ్రికి. వానికి క్షమాపణ అడగడానికి అవకాశం ఇవ్వలేదు, కానీ మనమున్నామే తెలియకుండా పాపాలు చేసింటాం. క్షమించు నాయన అంటే వెంటనే క్షమిస్తాడు. తెలిసే పాపాలు చేసింటాం, మళ్ళీ ఏం తెలియనట్టు ప్రభువా నన్ను క్షమించు నాయన అంటే తెలిసిన దానికి క్షమాపణ. దీన్ని ఏమంటాం మనం? మీరేమంటారని నన్ను అడగండి. ఇది శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహవాసానికి ఏం కావద్దు. ఆమేన్. ఎందుకు అంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వతమైన జీవం ఉండాలని దేవాది దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే